హాయ్ అండి. ఈరోజు నేను హాల్ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 10:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ లాస్ట్ మినిట్లో ఏమైందంటే నాకు ప్రాఫిట్ అనేది ఒక 300 రూపీస్ చూపించింది. బట్ నేను బుక్ చేసుకోకపోవడం వల్ల తర్వాత అంతా కన్సాలిడేషన్ వచ్చింది కదా, సో దాంట్లో లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఈ కాల్లో నేను లాస్ బుక్ చేసుకున్నాను. 2900 రూపీస్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్లో ఏమాత్రం ట్రేడ్ చేయలేదు. తర్వాత జిందాల్ స్టీల్ స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో నేను ఈ స్టాక్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. సో నేను 12:30కి ఎంట్రీ అనేది జిందాల్ స్టాక్లో తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఏ మూమెంట్ సరిగ్గా లేదు. సో నేను తీసుకున్న ఆప్షన్లో ప్రీమియం అనేది పెరగలేదు. నేను ఈ 1000 సిఈ అనేది తీసుకున్నాను. దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. చూసారు కదా, మీరు మంచి బ్రేక్అవుట్ అనేది ఈ స్టాక్లో వచ్చింది. సో 1000 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను 1000 సిఈ అనేది జిందాల్ స్టీల్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. స్టాక్ రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అది లాస్లోనే ఉంది. 1000 సిఈ అనేది ఒక 1800 రూపీస్ లాస్లో ఉంది. సో దాన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే చూడండి. సో ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే 2900 రూపీస్ హాల్లో వచ్చినది నాకు లాస్. జిందాల్ స్టీల్లో వచ్చినది రేపటికి నేను క్యారీ ఫార్వర్డ్ చేసి మీకు అప్డేట్ అనేది తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.